ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీబీఎం ముందు భాగంలో ఒక మృతదేహం రెస్క్యూ టీం గుర్తించింది. శిథిరాల కింద కనిపించిన ఓ కార్మికుడు చేయి కనిపించడంతో మృతదేహం బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టీబీఎం ముందు భాగంలో ఒక మృతదేహాన్ని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా గుర్తించారు రెస్క్యూ టీం. అయితే శిథిరాల కింద ఓ కార్మికుడి చేయి కనిపించడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇవాల్టికి 16వ రోజు అవుతుంది. అయితే 16 రోజులుగా కూడా రెస్క్యూ టీం అయితే ఆ మృతదేహాలు వెలికి తీసేందుకు ఎవరైతే 8 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారో వారిని బయటికి వెలికి తీసేందుకు అయితే ప్రయత్నం ముమ్మరంగా సాగిస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో కీలకంగా తీసుకొని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ దేశంలో ఎక్కడైతే ఉన్నారో రెస్క్యూ టీమ్స్ మంచి వాళ్ళని పిలిపించి మరి ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అయితే మొత్తంగా చాలా మంది కార్మికులు కూడా ఇందులో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. అటు రెస్క్యూ టీమ్ ఆపరేషన్ లో 4 టీమ్స్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఆ 8 మంది కార్మికుల్లో ఒక మృతదేహాన్ని అయితే ఈ రోజు గుర్తించినట్టు తెలుస్తుంది. ఒక మృతుడి చేయి అక్కడ వాళ్ళకి కనిపించింది. అయితే మొత్తంగా మృతదేహాన్ని వెలికి తీసేందుకు అయితే రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముమ్మరంగా అయితే సహాయక చర్యలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సాగుతున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. శిథిలాల కింద ఓ కార్మికుడి చేయి కనిపించింది. దాన్ని బయటకు తీసేందుకు అయితే వాళ్ళు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పురోగతికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ నుంచి శంకర్. ప్రస్తుత 16వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న బిగ్ టీవీ బృందం కూడా టన్నెల్ లోపలికి వెళ్ళింది. అక్కడ పరిస్థితిని పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించే అందరికీ చెప్పే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో కాస్త పురోగతి కనిపించినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ముందు భాగంలో కూరుకుపోయినటువంటి ఒక కార్మికుడి చేయి కనిపించింది. మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లభ్యమయ్యంటూ కూడా ఇప్పటికే అధికారులు నిర్ధారించుకోవడం, అక్కడ మొత్తంగా తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ 16 రోజుల నుంచి కూడా దేశంలోనే ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి టన్నెల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సిస్మాలజీ బృందం, ఎన్జీఆర్ఐ బృందం, వీళ్ళంతా దాదాపు 12 బృందాలు 630 మంది ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ లో కనీసం గంట సమయాన్ని కూడా ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక 16వ రోజు ఒక్కసారిగా ఈ యొక్క మృతుడికి సంబంధించినటువంటి మృతదేహ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. చేయి కనిపించింది. వాటికి సంబంధించి మృతదేహాన్ని బయటికి తీయాలంటూ కూడా అధికారులు అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీబీఎం మిషన్ ముందు భాగంలో ఎక్కడైతే ఈ యొక్క ఆనవాళ్లు లభించాయో ఆ ప్రాంతం అంతా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. టీబీఎం మిషన్ అంతా కూడా 200 మీటర్ల మేర కూడా బ్యాక్ రావడం, అదంతా కూడా డ్యామేజ్ కావడం జరిగింది. కాబట్టి ఆ శిథిలాలను తొలగించాలంటే చాలా సున్నితమైన అంశం. ఇప్పటికే సిస్మాలజీ బృందం సభ్యులు కూడా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎక్కడైనా సరే ఈ టీబీఎం మిషన్ భాగాలు తొలగింపు కావచ్చు, బురదను తీసే క్రమంలో భూ ప్రకంపనలు మళ్లీ జరగవచ్చు అని కూడా వాళ్ళు ఒకవైపు ముందు జాగ్రత్త హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక ఎన్జీఆర్ఐ బృందం సభ్యులు కూడా దీని మీద తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు కేరళ నుంచి తెప్పించినటువంటి డాగ్ తో అంటే క్యాడవర్ డాగ్స్ అనేది కూడా ప్రత్యేకంగా ఈ రెస్క్యూలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3 ప్రాంతాలను గుర్తించడం, దాంట్లో ఒక చోట ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లభ్యం కావడంతో ఒకసారి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా కాస్త ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 15 డేస్ వరకు ఎట్లాంటి పురోగతి లభించలేదు. ఈ లోపల ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, మార్కోస్, అదేవిధంగా ర్యాట్ హోల్ మైనర్స్, ఇట్లా ఒకరొకరు సింగరేణి, గోదావరికని రెగ్యులర్ గా షిఫ్టుల వైజ్ గా ఇది కొనసాగుతుంది. మార్నింగ్ లోకో ట్రైన్ లో దాదాపు 120 మంది వెళ్తారు. వాళ్ళు తిరిగి మధ్యాహ్నం బయటికి రావడం, వాళ్ళ ప్లేస్ లో 120 మంది మళ్ళీకి వెళ్ళడం. అంటే ఒక షిఫ్ట్ లో 120 మంది ఇంజనీర్లు, ఎన్జీఆర్ఐ, పోలీసులు, అటవీ శాఖ, ఇట్లా ఒక్కొక్క భాగానికి సంబంధించి కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్ ను కూడా లోపలికి పంపించి క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా రెగ్యులర్ గా ఈ విషయం పైన ఆరా తీస్తున్నాడు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న టన్నెల్ ను పరిశీలించడం, అక్కడ ఎక్స్పర్ట్లతో మాట్లాడడంతో పాటు రెస్క్యూ లో ఇబ్బంది రాకుండా చూస్తాం. మరి సాయంత్రం వరకు కూడా ఈ మృతదేహానికి సంబంధించి బయటికి వస్తాయని తెలియడంతో కొంత రెస్క్యూలు అయితే పురోగతి కనిపిస్తుంది ప్రస్తుతం. థాంక్యూ శంకర్.